వెల్కమ్ బ్యాక్. శ్రీరామకోటి మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. స్థానిక రామకోటి ప్రాంగణంలో జరుగుతున్న ఉత్సవాలలో నగర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి దర్శనం చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. ఆర్ట్ ఆఫ్ లివింగ్ దివ్య సత్సంగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంకీర్తన కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. సమాజం అధ్యక్షులు గాదంశెట్టి రమేష్ కుమార్, కార్యదర్శి వేమ గురువయ్య, ఉత్సవ కమిటీ చైర్మన్ గాదంశెట్టి శ్రీనివాసరావు సభ్యులు కార్యక్రమాలను పర్యవేక్షించారు. పేరే ఆనంద ఉత్సవం. దానికి రోజు గడ్డే శ్రమల ద్వారానే సాధ్యం. చూపిస్తే మనస్సు కేవలం సుదర్శన క్రియ ద్వారానే చెయ్యాలి. ఈ జీవితం అయిపోయింది, 60 ఏళ్ళు 70 ఏళ్ళు గడిపోవు, ఏదో కోట్లు సంపాదించాం, లేకపోతే ఏదో అయిపోయింది వెళ్ళిపోతున్నాం, ఏమవుతావు ఇక్కడే కదా. ఇక 4 రోజులు బతుకు రజకుల సంక్షేమానికి ప్రభుత్వం గతంలో ఇచ్చిన జీవోలను రద్దు చేసి వాటి స్థానంలో కొత్త జీవోలను ఇవ్వాలని రాష్ట్ర రజక సంఘం ప్రధాన కార్యదర్శి జిల్లా అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య కోరారు. స్థానికంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 12,000 పంచాయతీలు ఉండగా కనీసం 20% పంచాయతీల్లో కూడా రజకులకు చెరువులు కేటాయించకపోవటం దారుణమన్నారు. రజక వృత్తిదారులకు చెరువులపై యాజమాన్యపు హక్కు కల్పించాలని కట్లయ్య డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు శ్రీహరి, సిహెచ్ మహేశ్వరి, శేషు, కనకపురి లక్ష్మణ్, నరమామిడి నాగమణి, కొమరాపు అప్పారావు తదితరులు పాల్గొన్నారు. అయితే రజకుల చెరువులు లీజు చేసే ముందు జీవో 343/10/4/75 ప్రకారంగా ప్రతి సంవత్సరం 30 జూన్తో లీజు ఎండ్ అవుతుంది. ఆ లీజు ఎండ్ అయిన వెంటనే ప్రతిపాదనలో గ్రామ పంచాయతీ నుంచి ఈవార్డీకి, ఈవార్డీ నుంచి ఎండిఓకి, ఎండిఓ నుంచి ఎఫ్డిఓకి, ఎఫ్డిఓ నుంచి డిఎల్పిఓకి పంపించాలి. దానికి ఒక కమిటీ ఉంది. ఆ కమిటీలో వేసి రజకుల చెరువు లీజుల్ని ఫిక్స్ చేయవలసి ఉంది. అయితే జంగారెడ్డిగూడెం డిఎల్పిఓలో కానీ, తర్వాత నరసాపురం డిఎల్పి ఆఫీసులో కానీ ఇంతవరకు 30 జూన్ నుంచి లీజులు ఇంతవరకు వేయనందువల్ల రజకులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. అటు పంచాయతీకి వచ్చే ఆదాయం కూడా పోతుంది. అటు పంచాయతీ ఆదాయాన్ని పోగొడుతున్నారు, ఇటు రజకులకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతున్నారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్, చైర్మన్, రజక వెల్ఫేర్ కమిటీ వారు కూడా ఇమీడియట్గా చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇటీవల ప్రభుత్వం అనేక 4-5 జీవోలు ఇచ్చింది. వాళ్ళు ఎప్పటికైనా ప్రభుత్వం మించిపోయింది లేదు. ఆ జీవో 24ని ఇంప్లిమెంట్ చేస్తూ రాష్ట్రం మొత్తం మీద రజకులందరికీ
ఇళ్ల కరెంటు కూడా ఫ్రీగా ఇవ్వాలని మేము జిల్లా రజక సంఘం ద్వారా కోరుకుంటున్నాం. ఈ విషయాన్ని కూడా మా జిల్లా సంఘ రజక నేతలు మన శ్రీహరి గారు కానీ, మన నాగన్న గారు కానీ, శేషు గారు కానీ తదితర పెద్దలందరూ కూడా వెళ్ళి మీ సీఎంని కూడా కలవడం జరిగింది. ముఖ్యంగా మేము కోరుకునేది రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎలక్షన్ ముందు ఆలోచించి మా రజకుల సంక్షేమం గురించి ఏ జీవోలు అయితే ఇచ్చారో ఆ జీవోలన్నీ కూడా ఇంప్లిమెంట్ అయ్యేటట్టు డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి ఆదేశాలు ఇస్తారని మేము కోరుకుంటున్నాం. కొల్లేరు ప్రజల జీవన స్థితిగతులపై, కొల్లేరు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై జనసేన పార్టీలోని మేధావులు, కొల్లేరు ప్రాంత మేధావులు అధ్యయనం చేస్తున్నారని, త్వరలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి కొల్లేరు ప్రజల సమస్యలను పూర్తి స్థాయిలో తీసుకువెళ్లి సంబంధిత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఉంగుటూరు నియోజకవర్గ జనసేన నాయకులు కట్రెడ్డి చంద్రశేఖర్ అన్నారు. భీముడోలు మండలంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనబాట కార్యక్రమం అర్జావారిగూడెంలో పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు ఇంటింటికి తిరిగి పార్టీ మేనిఫెస్టో, పార్టీ గుర్తు గాజు గ్లాస్ గురించి ప్రజలకు సమన్వయపరిచారు. ఈ సందర్భంగా గ్రామాల్లోని పలు సమస్యలపై అధ్యయనం చేశామని, తదితర సమస్యలపై అధిష్టానం దృష్టికి తీసుకెళ్తున్నామని, తద్వారా సంబంధిత సమస్యల పరిష్కారానికి పార్టీ కృషి చేస్తుందని కట్రెడ్డి చంద్రశేఖర్ తెలిపారు. కార్యక్రమంలో నిమ్మకాయల గణ, తాటిమల్ల రామూర్తి, తమ్మన రామకృష్ణ, విజు మురళి, చెరుకూరి అంజీ, అజయ్, తమణ గణేష్, మధు శ్రీను, సతీష్, వాసు, డాడీ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది ఎత్తమని నాకు రాదు, నీ ఇష్టం. కలుషితం అయిపోయినాయి. ఇటువంటి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయండి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి కోసం మేము చూస్తున్నాం. అటువంటి ఆయన వస్తే అవినీతి రాజ్యాన్ని స్థాపిస్తాడు. 100 కోట్ల ఆదాయాన్ని వదిలిన వచ్చిన వ్యక్తి, అటువంటి వ్యక్తి మాకు కావాలని ప్రతి ఇంటి నుంచి కోరుకుంటున్నారండి. అలాగే కొల్లేరు సమస్య మా ఉంగుటూరు నియోజకవర్గానికి మెయిన్ 6 నియోజకవర్గాల్లో ఉందండి. అక్కడ ప్రజలు పడే అవస్థలు చూస్తుంటే ఎవరైనా చాలా ఇదవుతారు. ఏంటంటే వాళ్ళు ఉపాధి కోసం రోజు 100 కిలోమీటర్లు కొల్లేరు యొక్క సమస్య, దాన్ని ఎలా పరిష్కరించాలి. కొల్లేరు మేధావులు ఉన్నారు, దాంట్లో కొంతమంది ఈ మన పల్లెటూరులో ఉన్నారు. అలాగే జనసేన పార్టీలో మేధావులు ఉన్నారు. వీళ్ళందరినీ కలిపి దాని పరిష్కార మార్గం చూపించాలని ఆయనతో మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఒక ప్రెజెంటేషన్ ఆయన వచ్చిన తర్వాత, కర్నూలు సభ అయిన తర్వాత వెళ్ళి ఆయనకి సమర్పిద్దామని అనుకుంటున్నాం సార్. అది జై జనసేన, జై జనసేన. విజ్ఞానంతో పిల్లల మేధోశక్తి అద్భుతంగా పనిచేస్తుందని, విద్యార్థులు సైన్స్ పాఠాలపై శ్రద్ధ కనపరచడం ద్వారా చదువులో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చునని, నోబెల్ బహుమతి గ్రహీత భారత శాస్త్రవేత్త సివి రామన్ అద్భుతాలు చేశారని, ఆయనను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు సైన్స్ పాఠాలపై మక్కువ పెంచుకోవాలని భీముడోలు మానస విద్యాసంస్థల ప్రిన్సిపల్ యలమర్తి రవికుమార్ అన్నారు. 28వ తేదీ జాతీయ సైన్స్ దినోత్సవం వారోత్సవాల్లో భాగంగా మానస పాఠశాలలో జరిగిన చిన్నారుల విజ్ఞాన ప్రదర్శన కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు పలు నమూనాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల సైన్స్ ఉపాధ్యాయులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ముఖ్యంగా విద్యార్థులు తయారు చేసిన పోలవరం నమూనా, స్పైస్ రాకెట్, బెంజ్ లారీ తదితర నమూనాలు పలువురిని ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. Indian Nobel Prize. He is the first Indian non-Asian to receive such a great award in science. He was passed away on 21st November 1970, but his memories are with us. The day which he discovered the Raman effect is celebrated as National Science Day to commemorate remarkable achievement in science. మన సివి రామన్ గారు మన దేశం తరపున 28 ఫిబ్రవరినే నోబెల్ బహుమతి అందుకున్నారు. ఆ సందర్భంగా ప్రతి సంవత్సరం 28 ఫిబ్రవరి మన భారతదేశ ప్రభుత్వం నేషనల్ సైన్స్ డేగా ప్రకటించింది. దీనిలో భాగంగా మా విద్యార్థులు సైన్స్కి అండ్ టెక్నాలజీకి సంబంధించిన అనేక ప్రాజెక్టులు, కొన్ని వర్కింగ్ మోడల్స్, కొన్ని ఎగ్జిబిట్స్ తయారు చేయడం జరిగింది. మా సైన్స్ టీచర్స్ అందరూ కూడా పాల్గొని విద్యార్థులందరినీ కూడా బాగా ప్రోత్సహించి అనేక నమూనాలు తయారు చేశారు. వాళ్ళు సొంతంగా తయారు చేసుకోవడంలో వాళ్ళ సృజనాత్మకత పెరుగుద్ది, అట్లాగే వాళ్ళ మేధాశక్తి, విజ్ఞానం కూడా వాళ్ళు పెంచుకోగలుగుతారని
ఈ ప్రోగ్రాంలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాము. మేము అనుకున్నట్టుగానే విద్యార్థుల్లో మంచి డెవలప్మెంట్ కనిపించింది. సైన్స్ పరంగా వాళ్ళు ఏదో కొత్తగా తెలుసుకున్న దాన్ని ఆచరించడం, ఏదో కొత్తగా ఏదో చేయాలనే ఉత్సాహం వాళ్ళలో గమనించాము. ఇలా చేసినందుకు విద్యార్థుల్లో వచ్చిన మేము గమనించిన ఆ డెవలప్మెంట్కి మేము చాలా సంతోషిస్తున్నామని తెలియజేస్తున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి తెదేపాను గెలిపించాలి. ఇంటింటికి బడేటి కార్యక్రమంలో ఎమ్మెల్యే బడేటి బుజ్జి. ప్రజల మనిషి ప్రభుత్వ విప్ చింతనేని అభినందనలు తెలిపిన కొల్లేటి వాసులు. శివరాత్రికి శైవ క్షేత్రాల ముస్తాబు, అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన దేవాదాయ శాఖ. సైనికుల త్యాగాలను బీజేపీ రాజకీయం చేస్తోంది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. గుంటుపల్లి హత్య కేసును ఛేదించిన పోలీసులు. ఇక ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని తాజా అప్డేట్స్ నెక్స్ట్ బులెటిన్ మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఏసిటీ న్యూస్.